For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఏకముఖి రుద్రాక్షి. ఈ ఏకముఖి రుద్రాక్షను కనుక ఎవరైతే ధరిస్తారో వాళ్ళు శివునితో సమానమైనటువంటి కీర్తి, యశస్సు, ఓజస్సు వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏకముఖి రుద్రాక్షి అనేటటువంటిది శివుని యొక్క స్వరూపం. అసలు రుద్రాక్ష పూస అనేటటువంటిది ఎలా వచ్చింది అంటే సాక్షాత్తు శివుని యొక్క కన్నీటి చుక్క క్రింద పడి అది రుద్రాక్షగా ఏర్పడిందనమాట. అందుకనే మనకి ఇవన్నీ కూడా మలేషియా, నేపాల్ అడవుల్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి. అది శివస్వరూపం కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉంటారో, రాజయోగాన్ని కావాలని రాజకీయ నాయకులు కోరుకుంటూ ఉంటారు, డాక్టర్లు మంచి ప్రాక్టీస్ రావాలని, వాళ్ళ సక్సెస్ రేట్ పెరగాలని వీళ్ళంతా కూడా కోరుకుంటూ ఉంటారు. అలా విధంగా కోరుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్షను తీసుకొని బంగారంలో కానీ లేదా వెండిలో కానీ దాన్ని గొలుసు కింద చేసుకొని ధరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా సక్సెస్ అయ్యారు లైఫ్లో. ఇవన్నీ కూడా మనకి మంత్రం ఏమిటంటే ఓం నమః శివాయ, ఓం హ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకుంటూ మనం ఈ రుద్రాక్షని కనుక వేసుకుని ధారణ చేసిన వాడు సాక్షాత్తు శివస్వరూపం పొందుతుంది. శివగాయత్రి ఏం చెప్తుందంటే ఓం శివప్రియాయ విద్మహే నేత్రత్రయాయ ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాత్. అజేయులవుతారు ఈ రుద్రాక్ష ఏకముఖి వేసుకోవడం వల్ల. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క రుద్రాక్షను ధరిస్తారో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు రావడం జరుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళకి ఈ ఏకముఖిని ధరించడం వల్ల మీరు వివాహితులు అవుతారు, వివాహాలు జరుగుతాయి. అలాగే ఆర్థిక బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, అసలు రూటే కనబడడం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఏకముఖిని వేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క రుద్రాక్ష మాల వల్ల కుబేరులు అవుతారు, కుబేరులు అయ్యారు కూడా. ఇక్కడ ఈ రుద్రాక్ష పోసుకున్నటువంటి ఇదేంటంటే ఈ మాలను ధరించినటువంటి వాళ్ళు మామూలుగా నిత్యం ఇంట్లో ధరించవచ్చు. మరి రోజు తీసేయాలని అంటే నిద్రించేటప్పుడు తెగిపోతుంది కాబట్టి తీసి పక్కన పెట్టుకోండి. బ్రహ్మచర్యాన్ని పాటించాలండి అని అనుమానం వస్తుంది, ఏం అవసరం లేదు. దాంపత్య జీవనం యథాతథంగా మీరు ఇది చేయొచ్చు. ఆ తర్వాత ఏమండి మరి రోజు మేము నాన్ వెజిటేరియన్ తింటామండి, మరి అది ఏమన్నా ప్రాబ్లమా అండి అని అంటారు. అదేమీ కాదు. మీరు ఆ యొక్క మీకు అంతకంటే కూడా సెంటిమెంట్ కనుక ఉన్నట్లయితే ఆ తినేటప్పుడు మాత్రము ఆ యొక్క రుద్రాక్షను తీసి పక్కన పెట్టుకుంటారు. చాలామంది మధుపానం చేస్తారు, మందు తాగేటప్పుడు అది తీసేసి పక్కన జేబులో పెట్టుకొని చాలామంది బీరువాలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇవేమీ కూడా ఈ ఆంక్షలు ఇవన్నీ ఏం అవసరం లేదు, చేయక్కర్లేదు, వాళ్ళ తృప్తి కోసం చేస్తారు. ఒక్కసారి రుద్రాక్షని మనము మెడలో ధరించిన తర్వాత దాన్ని తీయాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క కార్యక్రమాలు మీరు యథాతథంగా చేసుకోండి. కేవలము మీరు రాత్రి పడుకునేటప్పుడు అది గుచ్చుకుంటుంది కాబట్టి అది తీసేసి పక్కన పెట్టడం మినహా మిగతా విషయాలన్నిట్లో కూడా దైనందిన జీవితంలో దీనికి ప్రత్యేకించి ఏమీ ఆంక్షలు లేవు. ఇక మీ ఇష్టం, చేసుకుంటే మంచిదే. కాబట్టి ఈ యొక్క రుద్రాక్షమాలని మనము ఏకముఖి రుద్రాక్షను మీరు ధరించి మీ యొక్క సకల కష్టాలని పోగొట్టుకోండి. శుభమస్తు.